సిఆర్ రెడ్డి అటానమస్ కళాశాలలో జాతీయ సైన్స్ డే దినోత్సవ వేడుకలు కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ జి సుధాకర్, రిజిస్ట్రార్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం మరియు ఎస్ఎన్ రమేష్, వైస్ ప్రెసిడెంట్ జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ మరియు విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్, యూజీ కరస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్, పీజీ కరస్పాండెంట్ కానాల శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు, పీజీ డైరెక్టర్ డాక్టర్ విఆర్ఎస్ బాబు యలమర్తి మొదలైన వారు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్ఎన్ రమేష్ విద్యార్థులను ఉద్దేశించి సైన్స్ యొక్క ప్రాముఖ్యతను మరియు శాస్త్ర విజ్ఞానంలో జరిగే పరిశోధనలను సవివరంగా తెలియజేశారు. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను నమ్మొద్దని, శాస్త్ర విజ్ఞానం చూపించిన దారిలో అందరూ నడవాలని తెలియజేశారు. ప్రొఫెసర్ జి సుధాకర్ మాట్లాడుతూ సివి రామన్ యొక్క పరిశోధనలను, రామన్ ఈ ప్రపంచానికి అందించిన విజ్ఞానాన్ని, నాటి నుంచి నేటి వరకు జరుగుతున్న అనేక పరిశోధనల గురించి సవివరంగా తెలియజేశారు. నేటి ఏఐ యుగంలో ఉన్న యువత వారి యొక్క ఆలోచన శక్తిని పెంచుకుని అనేకమైన పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణలు చేసి ఈ ప్రపంచానికి భారతదేశ యువశక్తిని చాటి చెప్పాలని తెలిపారు. దివ్యశ్రీ అల్లూరి బాపినీడు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, ఐక్యూఏసీ మరియు సైన్స్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో క్విజ్, ఎలక్యూషన్, ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ మరియు ఎస్సే రైటింగ్లో కాంపిటీషన్లు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 300కు పైగా విద్యార్థులు వివిధ విద్యా సంస్థల నుండి పాల్గొన్నారు. ఫలాలు ఏ విధంగా ఉంటాయి అనేది వాళ్ళకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ సైన్స్ దినోత్సవం గురించి ప్రిన్సిపల్ గారు చాలా చక్కగా స్పష్టంగా వివరించారు. 1986 ఎన్సిఎస్టిసి భారతదేశంలో సివి రామన్ తర్వాత ఇంకొక శాస్త్రవేత్తకి, అంటే ఇక అరగోవింద్ ఖురానా ఉన్నారు, అలాగే వెంకటరామన్ రామకృష్ణన్ ఉన్నారు, అలాగే రొనాల్డ్ రాస్ వీళ్ళు ఉన్నారు. ఇది నోబెల్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు. కానీ సివి రామన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ప్రయోగాలు చేసి భారతదేశ పౌరుడిగా ఉండి చివరికంటా కూడా భారతదేశంలోనే ఉండి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి ఏకైక భారతదేశ శాస్త్రవేత్త డాక్టర్ సివి రామన్. ఈ 95 సంవత్సరాల కాలంలో మరో నోబెల్ ప్రైజ్ ఎందుకు రాలేదు? ఈ మధ్యకాలంలో దాదాపు నోబెల్ ప్రైజ్ దాకా వచ్చిందాక ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి చెప్పారు. నోబెల్ ప్రైజ్ గుమ్మం దాకా వెళ్ళిన తర్వాత కూడా ఆయన కూడా ఇక్కడ కాదు, వేరే దేశంలో ప్రయోగాలు చేసిన దానికి గుమ్మం దాకా వెళ్ళినటువంటి వ్యక్తిని ఫ్రిస్కీ అని చెప్పేసి ఆయనకి నోబెల్ ప్రైజ్ రాకుండా అడ్డం పడి చేసినటువంటి పరిస్థితి. ముందుకెళ్ళాలని అని చెప్పేసి మీరు ఎందుకు ఆలోచించడం లేదు? ఒకసారి ఆలోచించండి. ఒక అమూల్యమైనటువంటి జీవితం ఏదైనా ఉంది అంటే కనుక, స్వీట్ మెమరీస్ ఏమన్నా ఉన్నాయి అంటే కనుక కాలేజీ జీవితం. ఈ కాలేజీ జీవితంలో నేర్పడానికి ఒకరికొకరికి చాలా అంశాలు ఉన్నాయి. అధ్యయనం చేయండి. అధ్యయనంలో మనకి ఉపాధికి ఉపయోగపడే అంశాలు ఏంటనేటటువంటి అంశాలు కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సైన్స్